నమస్కారం. జే న్యూస్ కి స్వాగతం. లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ గా మీలా మహాదేవ్ ఏకగ్రీవ ఎన్నిక. శుభాకాంక్షలు తెలియజేసిన ఏఐసిసి సభ్యుడు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్. సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ నూతన చైర్మన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్, పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహాదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం లయన్స్ ఐ హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ ఐ హాస్పిటల్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ హాజరై నూతన చైర్మన్ తో పాటు కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించడంలో లయన్స్ ఐ హాస్పిటల్ మరింత ముందుకు సాగాలని వారు కోరారు. నూతన కార్యవర్గంలో కార్యదర్శిగా పెండం చంద్రశేఖర్, కోశాధికారిగా చిలుమల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులుగా తోటా శ్యాంప్రసాద్, కక్కిరణి చంద్రశేఖర్, పోలబోయిన నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా ఈగ దయాకర్ గుప్తా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నూక వెంకటేశం గుప్తా, భువనగిరి భాస్కర్, చల్ల లక్ష్మీకాంత్, రాచకొండ శ్రీనివాస్, బెలిది అంజయ్య, మిరియాల సుధాకర్, కుమ్మరిగుండ్ల లింగయ్య, ఆర్ఎస్ సురేష్ రెడ్డి, పటేల్ నరసింహారెడ్డి, ధర్మారావులు ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా గుణగంటి రాములు, మొరిసిటి లక్షాది, గుడిపూడి వెంకటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇకపోతే నూతన చైర్మన్ మీలా మహాదేవ్ ఆధ్వర్యంలో లయన్స్ ఐ హాస్పిటల్ మరింత అభివృద్ధి సాధించి పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైనటువంటి నేత్ర వైద్య సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు. అధ్యక్షులుగా మీరా మహాదేవ్ గారు, కార్యదర్శిగా పెండం చంద్రశేఖర్ గారు, కోశాధికారిగా చిలుమల శ్రీనివాసరెడ్డి గారు, ఉపాధ్యక్షులు తోటా శ్యాంప్రసాద్ గారు, ఉపాధ్యక్షులు కక్కిరణి చంద్రశేఖర్ గారు, మరో ఉపాధ్యక్షులు పోలబోయిన నర్సయ్య గారు, సంయుక్త కార్యదర్శి ఈగ దయాకర్ గారు, మనం చేసిన రండి సార్ ఇక్కడ ఉంటే ఏఓగా ఉప్పుల రాజేంద్ర ప్రసాద్ గారు, పిఆర్ఓగా రాచర్ల కమలాకర్ గారు, అదేవిధంగా గౌరవ ఈసీ సభ్యులుగా ఊకా వెంకటేశం గుప్తా గారు, భువనగిరి భాస్కర్ గారు, ఆర్ఎస్ సురేష్ రెడ్డి గారు, చల్లా లక్ష్మీకాంత్ గారు, మిరియాల సుధాకర్ గారు, కుమ్మరికుంట్ల లింగయ్య గారు, బెల్లిది అంజయ్య గారు, రామడుగు ధర్మారావు గారు, పటేల్ నరసింహారెడ్డి గారు, రాచకొండ శ్రీనివాస్ గారు, మట్టపల్లి రాధాకృష్ణ గారు. నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి లయన్స్ ఐ హాస్పిటల్లో ఈరోజు స్నేహపూర్వకంగా మరియు లక్షాధికారి ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్గా ఈరోజు మీలా మహాదేవ్ గారిని, మరియు సెక్రటరీగా పెండం చంద్రశేఖర్ గారిని, ట్రెజరర్గా శ్రీనివాస్ రెడ్డి గారిని, మరియు వేరే ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీని మొత్తం కూడా స్నేహపూర్వకంగా అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇది ఒక సూర్యాపేట లయన్స్ ఐ హాస్పిటల్ చరిత్రలో రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో 6th పొజిషన్ ఉంది. దీన్ని మహాదేవ్ గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో ముఖ్యంగా ఆల్ ఇండియాలో టాప్ మోస్ట్ ఐ హాస్పిటల్గా రావడానికి, కార్పొరేట్ హాస్పిటల్గా సేవలు అందించడానికి హయ్యెస్ట్ క్యాంపులు ఇచ్చుకుంటూ సారు వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి, వారికి ఉన్నటువంటి పవర్, మీడియా అందరితో పాటు కలుపుకొని మా యొక్క గౌరవ సభ్యులందరినీ తీసుకొని కూడా క్యాంపులతోటి పేదవాళ్ళకి అత్యధికంగా హాస్పిటల్స్లో ఉన్నటువంటి సేవలు ఇస్తారని, అదేవిధంగా సహకరించిన మా గౌరవ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఎలక్షన్స్ సేవాపూర్వకంగా చేసినటువంటి మళ్ళీ ఒకసారి లక్షాద్ గారికి మరియు చైర్మన్ గారికి, మహాదేవ్ గారికి, టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. లయన్స్ ఐ హాస్పిటల్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి రావడం చాలా సంతోషం. అత్యధికంగా సభ్యులు హాజరైనారు. ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో మరి గత నెలలో మనం ఎలక్షన్ ఆఫీసర్గా ఏకగ్రీవంగా
వర్షెట్టి లక్షాది గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి నేతృత్వంలో మరి గత నెల నుండి దాదాపు 18-20 రోజుల నుంచి కూడా ఈ యొక్క సమావేశ నిర్వహణ, ఈ సమావేశ బాధ్యత ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొని సభ్యుల సహకారంతో వారి అభిప్రాయాలను కూడా తీసుకొని మరి పెద్దలు మరి ఇక్కడ లక్షాది గారు, అదేవిధంగా వారి సహకరిస్తున్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు యాదకిరణ్ గారు, అదేవిధంగా సహా నిర్వాహకులు పెద్దలు లయన్స్ గవర్నర్ గురుముడి వెంకటేశ్వరరావు గారు, మిగతా గౌరవ సభ్యులందరి సమక్షంలో సూచన ప్రకారం సూచించడం బలపరచడం జరిగింది. పెద్దలు మీలా మహాదేవ్ గారు ఏకగ్రీవంగా లయన్స్ ఐ హాస్పిటల్కి ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా. మిగతా కార్యవర్గాన్ని కూడా ఇప్పుడు పెద్దలు లక్షాది గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియ ఈ 2 సంవత్సరాల తర్వాత మరి కార్యక్రమాన్ని ఈ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మాకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సభ్యులందరికీ అదేవిధంగా ఈ కార్యనిర్వహణాన్ని విజయవంతంగా నిర్వహించిన లక్షాధికారులు ధన్యవాదాలు చేస్తూ ముందు కూడా ఎక్కడ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఆంధ్రప్రదేశ్లో వీర సత్యనారాయణ గారు, వీర సత్యనారాయణ గారు, వివి రావయ్య గారు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఆ రోజు ఈ స్థలం అయితేంది, బిల్డింగ్లు అయితేంది, కన్స్ట్రక్షన్ అయితేంది, ఆర్థికంగా లేకుండా ఆర్థిక సాయం చేస్తూ ట్రస్ట్ నిలబెట్టిన ఘనత వాళ్ళది. ముందు కూడా వారి కుమారుడు అయిన వీర మహాదేవ్ గారు తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఇంత అభివృద్ధి చేసేందుకు సహాయకారం అందిస్తారని నమ్మకంతోనే మేము ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది కమిటీకి చిన్న సంస్థ కాబట్టి మనకు చాలా అవసరాలు ఉంటాయి. మా నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు అయితేంది, యువ నాయకులు భాస్కర్ గారు అయితేంది, మిగతా అందరి నాయకుల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, ఎంపీ గారిని అయితేంది అందరినీ కలుపుకొని పోయి ఈ సంస్థకు బాగా నిధులు చేకూర్చి రాష్ట్రంలోనే ఇప్పటికీ 3వ స్థానంలో ఉన్న ఈ సంస్థని ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచేందుకు మహాదేవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేసేందుకు కుదిరించేందుకు ఉన్నాము. ముందు కూడా ట్రస్ట్ సభ్యులు అయినా ఏదైనా మహాదేవ్ గారి నిర్ణయమే మా నిర్ణయము. ఇందులో ఎటువంటి రాజకీయాలు ఎటువంటి లేవు. స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వచ్చిన వ్యక్తులు మేము. ఈ కార్యక్రమాన్ని నన్ను అన్నట్టున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కార్యవర్గ సభ్యుల ఎన్నిక విజయవంతంగా యునానిమస్గా మీలా మహాదేవ్ గారిని ఎన్నుకుంటూ పూర్తి కమిటీని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది కనుక సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే దానికి ఎన్నికల అధికారిగా నన్ను ఎన్నుకోవడం సంతోషకరం. ఈ బాడీ 2 సంవత్సరాలు పదవి కాలంలో ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కార్యవర్గంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈనాడు లయన్స్ కంఠాసుపత్రిలో ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎన్నికల అధికారి గౌరవనీయులు లక్షాది గారి ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. చైర్మన్గా మీలా మహాదేవ్ గారికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడమే కాకుండా మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి లయన్స్ కంఠాసుపత్రికి ఒక ఘనమైన చరిత్ర ఉంది. గతంలో మీలా సత్యనారాయణ గారు ఏదైతే ఈ లయన్స్ కంఠాసుపత్రి ఏర్పాటులో ఒక భూమిక పోషించారో అటువంటి ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీలా మహాదేవ్ గారిని చైర్మన్గా వారి సభ్యులందరూ చాలా విజ్ఞతతో ఎన్నుకోవడం జరిగింది. మరి వారి ప్రదర్శించిన విజ్ఞతని మీలా మహాదేవ్ గారి వారి యొక్క ఈ లయన్స్ కంఠాసుపత్రి నిర్వహణ భుజస్కంధాల మీద వేసుకొని ముందు కూడా ఈ కంఠాసుపత్రి మరింత శోభ కూర్చేటట్టు చాలామంది పేదలకు వైద్యం అందేటట్టుగా వారి యొక్క కర్తవ్య నిర్వహణ చేస్తారని, అదే సందర్భంగా కార్యవర్గ సభ్యులకు ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులైనటువంటి మేమందరం కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి మరొకసారి లయన్స్ కంఠాసుపత్రి సూర్యాపేట సమాజంలో ఒక ఉజ్వలమైన భవిష్యత్తు తీసుకొచ్చి మంచి పేరు తీసుకురావడానికి మేమందరం సత్తదా కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.